ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం జగన్ న్యాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన చెత్తపై పన్ను లాంటి చెత్త ఆలోచన విధానానికి ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడం శుభ పరిమాణమని అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి పంచాయతీలకు, పురపాలక సంఘాలకు, నగరపాలక సంస్థలకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో ఆ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, త్రాగునీరు, వీధి దీపాలు, కాలువల నిర్మాణాలు, రోడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం బాధ్యతగా కొనసాగిస్తున్న ప్రక్రియను వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తపై పన్ను నిందించడంతో ప్రజల్లో తిరుగుబాటు నిశ్శబ్ద విప్లవంగా ప్రారంభమైందని అన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెత్త మీద పన్ను అనే ఒక చెత్త ఆలోచనని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందండి. ఆ రోజు ప్రజలు చెత్త పన్ను మీద విధించినప్పుడు చాలామంది నివురు గప్పిన నిప్పులాగా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్నుని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అదేవిధంగా నగరపాలక సంస్థ తిరుపతికి సంబంధించి స్మార్ట్ సిటీ నిధులండి కర్పూర హారతిలాగా కరిగించేశారు. నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్న స్మార్ట్ సిటీ నిధులతో గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఆటోలు కొనుగోలు చేశారు, స్కూటర్లు కొనుగోలు చేశారు, అదేవిధంగా నైట్ స్వీపింగ్ అని చెప్పి వెహికల్స్ కొనుగోలు చేశారు, టిప్పర్లు కొనుగోలు చేశారు. అవన్నీ కూడా ఈరోజు కొన్ని చోట్ల చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్నాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోయాయండి. ప్రజాధనాన్ని అంత చెత్త కుప్పల్లో వేసినటువంటి అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రోడ్లు తిరుపతి నగరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు కొండకు జనం పోటెత్తున్నారు, భక్తులంతా కూడా విఐపీలు వస్తున్నారు. ఏదైతే ప్రధాన రహదారులతో పాటు నగరంలో 50 డివిజన్లు ఉన్నాయో అక్కడంతా కూడా ఈరోజు వర్షాలకి రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి. అక్కడ సీసీ ప్యాచెస్, బీటీ తార్ రోడ్డు పోయిన చోట తార్ రోడ్డు వేసి ప్యాచ్లన్నీ కూడా సక్రమంగా చేయాలని చెప్పని, ఎందుకంటే వాహనాల్లో పోయే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారండి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది, లక్షలాది మంది గరుడ సేవకి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తిరుపతి నగరంలో విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 50 డివిజన్లలో ప్రతిరోజు కూడా కాలువలు శుభ్రం చేయాలి, బ్లీచింగ్ వేయాలి. ముఖ్యంగా ఫాగింగ్, దోమల బెడద లేకుండా ఫాగింగ్ అనే ఒక నిరంతర ప్రక్రియలాగా తిరుపతి నగరంలో కొనసాగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ స్మార్ట్ సిటీ నిధులే ఏదైతే గత 5 సంవత్సరాలు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఆ కొనుగోలు చేసినటువంటి వాహనాలు ఎక్కడున్నాయి అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు నగరపాలక సంస్థ గారు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు, అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తాయని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి.